హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. జో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేటివి చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,602 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ వీడియోస్లో సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్లో మార్కెట్ ఈ రోజు క్లోజ్ అవడం జరిగింది. సైడ్ జోన్లో మార్కెట్ అయితే రావడం జరిగింది అనమాట. అది కూడా ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ చెప్తాను. సో ఈ రోజు మనం ట్రేడింగ్ చూసుకుంటే మనకు ఒక చిన్న సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెంట్ జోన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఉందన్నమాట. ఒకవేళ ఈ డైరెక్షన్ రేపు మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గరికి మనం బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒక రెసిస్టెంట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఇమీడియట్గా ఒక రెసిస్టెంట్ ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనం సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఇంటర్ వేసి కావచ్చు, 1 or 2 days హోల్డింగ్ పర్పస్లో కూడా కావచ్చు అనమాట. అయితే మనకి డైరెక్షన్ కంపల్సరీగా మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. గతంలో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కంపల్సరీ వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. లేదు అంటే డౌన్ఫాల్కి వచ్చైనా సరే వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. అలా కాకుండా మనం డైరెక్ట్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అయ్యి డౌన్ సైడ్గా తీసుకొచ్చేసే అవకాశం పాసిబిలిటీ మనకి ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. అయితే రేపు ఇంటర్డబ్ల్యూసీలో ఒకసారి చూద్దాం. సో ఇంటర్డబ్ల్యూసీలో రేపు మనం చూసుకుంటే మాత్రం నిన్న ప్రీవియస్ వీడియోస్లో లెవెల్స్ ఇచ్చాను. ఆ లెవెల్స్ కంప్లీట్గా మనకి వర్కౌట్ అయింది. సో ఈ రోజు కూడా చూద్దామా. 57,800 లెవెల్ బ్రేక్ కావాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ 57,900, తర్వాత 58,000 అయితే మనకి సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూసుకుంటే మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ కావాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 57,200 లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే 57,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కూడా వాలిటిలిటీ ఉంటే మాత్రం 57,000 నుంచి మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఒక వాలిటిలిటీ ఉంటే మాత్రం 58,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెంట్గా ఫేస్ చేసుకునే అవకాశం మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే కనబడుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అవుతుంది మనకి ఈ లెవెల్ వరకు గ్యాప్ అప్ ఓపెన్ చేస్తే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. వాళ్ళు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంటాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తిరగకముంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,081 పాయింట్స్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. సో ఈ రెసిస్టెంట్ బేస్ చేసుకుంటే మార్కెట్ డౌన్ఫాల్ అయింది. అదేవిధంగా ఇక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. ఒక చిన్న 24,000 దగ్గర ఒక సపోర్ట్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే నిఫ్టీలో ఒక బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆ బిగ్ మూమెంట్ కూడా 23,900 నుంచి 23,800 వరకు ఒక మూమెంట్ వచ్చే మనకి నిఫ్టీలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఒక ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇట్లే మనకి ఒక 24,400 నుంచి 24,500 వరకు మనకి రెసిస్టెంట్ జోన్ ఉంది. ఆ జోన్ వరకు అయితే ఒక సెలర్స్ అయితే యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ కంప్లీట్గా మనకు ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే ఈ లెవెల్ వీక్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా స్పైక్ మూమెంట్ ద్వారా కానీ గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, లేదంటే రాంగ్ బయింగ్లో వెళ్తాం కావచ్చు. అలా చేస్తే మాత్రం 24,500 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్స్ ఉంటే అక్కడ సెలర్స్ అయితే యాక్టివేట్ అవుతారు. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మనం గత కొన్ని రోజులు మనం చూసుకుంటాం, మన రెసిస్టెంట్ లెవెల్ కంప్లీట్గా ఏ రోజు కూడా మనం బ్రేక్ చేయలేదు. 99% కూడా నా లెవెల్ని వర్కౌట్ అయింది. అదేవిధంగా 24,000 సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ గత 4 రోజుల నుంచి మనం చూసుకుంటే మాత్రం ఇది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుని ట్రై చేస్తాం, కానీ ఎక్కడ కూడా ఏ కోర్స్ అన్నా కూడా వాల్యూమ్ అయితే మనకి జనరేట్ అవ్వలేదు. రెసిస్టెంట్ లెవెల్ దగ్గర జనరేట్ అయింది వాల్యూమ్. ఓకేనా, మనకి రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ ఉంది, సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే మాత్రం నాకు రెసిస్టెంట్ లెవెల్ బ్యాంకింగ్ స్ట్రాంగ్గా ఉంది ఈ రోజు వర్కింగ్ చూసుకుంటే. సో మనకి 24,000 లెవెల్ దగ్గర నుంచి ఒక అప్ సైడ్ ఒక 24,000 లెవెల్కి సపోర్ట్ తీసుకోవాలంటే గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, స్పెక్ మూమెంట్ ద్వారా కావచ్చు, ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఒక వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ చేస్తుందో మన 24,200 లెవెల్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిన వెంటనే మన టార్గెట్ 24,300, 24,400, 24,500 ఒక సింగిల్ మూమెంట్ 1 డేలో వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో రేపు మాత్రం నా అంచనా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఒకవేళ రేపు నాకు మూమెంట్ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. ఒకవేళ ఉంటే మాత్రం మన నిఫ్టీలో నేను ఫోకస్ అయితే చేస్తాను అనమాట. అదేవిధంగా మనకి సపోర్ట్ 24 లెవెల్ బ్రేక్ కావాలి. ఫర్ బ్రేక్ అయితే మాత్రం మనం డౌన్ సైడ్ వేస్తున్నాం. అదేవిధంగా మనకి ఒకవేళ మార్కెట్ 24,100 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,200 వరకు టార్గెట్ పెడతాను. 24,200 కంప్లీట్గా వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం 24,300, 400 అది హోల్డింగ్ పర్పస్లో 1 or 2 daysలో కూడా నేను అలా హోల్డింగ్లో చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం ఓకే.
అదేవిధంగా 24,000 మనకి బ్రేక్ అయితే నేను ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అవుతుందో, ఒకవేళ మనం గ్యాప్ అప్ ఈ లెవెల్ దగ్గరికి ఓపెన్ అయితే నేను పొటాషియం తీసుకుంటాను. ఒకవేళ గ్యాప్ అప్ 24,000 గ్యాప్ డౌన్ 24,000 దగ్గర గ్యాప్ డౌన్ తీసుకుంటే మాత్రం 24,000 సపోర్ట్గా మారింది కాబట్టి గ్యాప్ డౌన్ వరకు మనకి రెసిస్టెంట్ మారిపోయే అవకాశం ఉంది. గ్యాప్ డౌన్గా మనకు వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. ఒకవేళ అలాంటి స్ట్రాంగ్ వాల్యూమ్ జనరేట్ చేసుకుందంటే మాత్రం 24,000 ఇంటర్డే బేసిస్లో రెసిస్టెంట్ లెవెల్ అయిపోయే అవకాశం కాబట్టి మనకి నిఫ్టీలో కనబడుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఇది ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ ఒకసారి చూద్దాం. స్టాక్ సో చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ వచ్చి హీరో మోటో కాప్ అనమాట. సో ఇది గత కొన్ని రోజుల నుంచి మనకి ఒక సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకుంటే మార్కెట్ సపోర్ట్ చేసుకుంటుంది. అదే రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఒక నియర్ రెసిస్టెన్స్ అంటే ఆల్ టైమ్ హైన ఒకసారి మనకు హై లెవెల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి. సో అక్కడి నుంచి ఒక కరెక్షన్ మోడ్లో ఒక సపోర్ట్లు అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుంటుంది మార్కెట్ డౌన్ఫాల్ అవడం జరుగుతుంది అనమాట. సో అగైన్ ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తే నేను మళ్ళీ బైక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా అలా కాకుండా మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఒక వాల్యూతో మనకి ఈ లెవెల్ని బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన నా టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ మాత్రం 6,500 పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ 7,000 పెట్టుకుంటాను అనమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి హీరో మోటో కాప్ ఒక మంచి వాల్యుయేషన్తో మనకి ప్రజెంట్ అయితే ఉంది. ఒక హెల్తీ కరెక్షన్ వైపుకి మార్కెట్ ప్రజెంట్ అయితే డౌన్ఫాల్ అయితే రావడం జరుగుతుంది. విత్ వాల్యూమ్ బేస్ చేసుకుని ఇది రావడం జరుగుతుంది. ఒక రాంగ్ సెల్లింగ్లోకి రాలేదు ఇది. అదేవిధంగా పర్ఫెక్ట్ సెల్లింగ్తో మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది బేస్ చేసుకుంటేనే ఇది డౌన్ఫాల్ అవుతుంది. మంచి సినారీ. ఇలాంటి స్టాక్స్లో మనకి డిస్కౌంట్లో దొరుకుతాయి అన్నమాట ఈ రెండు స్టాక్స్. సో దీని మాత్రం ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఫ్రెండ్స్. ఇది దీంట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ఏ విధంగా రికమెండేషన్ తెలియదు. నేనైతే ఈ సపోర్ట్ లెవెల్ వచ్చాక బై చేస్తాను. ఒకవేళ అలా కాకుండా రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన నేను బై చేస్తాను మరి. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అదే స్టాక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు కూడా ఆప్షన్లో ట్రై చేసేటప్పుడు జాగ్రత్త డేటా అది వీడియో వాచ్ చేసిన కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.